లేదు. ఇంకొక ఆచారం తెలంగాణలో ప్రత్యేకంగా ప్రసిద్ధి పొందిన ఆచారం గాలిపటాలు, పతంగులు. ఆంధ్రాలో తక్కువ, ఇక్కడ బాగా ఎక్కువ. పతంగి 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 అంటారు ఏకంగా. అందులో మళ్ళీ మాంజా ఒకటి వచ్చింది మన ప్రాణానికి, దాన్ని పెడుతున్నారు, పక్షులు చచ్చిపోతున్నాయి. కానీ నిజంగా గాలిపటం నీకు అర్థమైతే జీవితం అంతా అర్థమైనట్టే మిత్రమా. ఏ ఆచారము తక్కువది కాదండి. ముగ్గుల్లో చెప్పుకున్నాం మనం. ముగ్గుల్లో భౌతికం ఏమిటి, చీమలకు కూడా కాస్త బియ్యపు రవ్వలు పెట్టడం. మానసికం ఏమిటి, ముగ్గు చూడగానే మన మనస్సుకు ఆనందంగా ఉండడం. ముగ్గులో ఆధ్యాత్మికత ఏమిటో తెలుసా? గొప్ప ఆధ్యాత్మికత అండి. ముగ్గు పెట్టే ముందు చుక్కల ముగ్గు అంటారు చూడండి. చుట్టూ చుక్కలు పెడతారు, ఇలాగా పెట్టి ఇలా కలుపుతారు, అలా కలుపుతారు, ఇలా కలుపుతారు, ఇలా కలుపుతారు. అనంతకోటి బ్రహ్మాండాలన్నీ వచ్చేస్తాయి ఆ ముగ్గులో. సరిగ్గా ఆ చుక్కల ముగ్గు అర్థమైతే అమ్మవారు ఈ సృష్టి ఎలా చేసిందో అర్థమవుతుందమ్మా, అనుమానమే. ముందు చొక్కలెట్టింది ఆవిడ, నక్షత్రాలు అనమాట. అక్కడి నుంచి ఆ చొక్క నుంచి సూర్యుడికో గీత, సూర్యుడి నుంచి చంద్రుడికో గీత, చంద్రుడి నుంచి భూమికో గీత, ఇలా మొత్తం ఆకాశంలో చొక్కల ముగ్గు గీసేసింది. అదే మొత్తం బ్రహ్మాండం. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపి ఒక్కొక్క బ్రహ్మాండాన్ని సృష్టించేవాడు. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అనే లలితా సహస్రంలో మన చేత కీర్తింపబడుతూ అన్ని బ్రహ్మాండాలు ఎలా చేసింది, చుక్కల ముగ్గు పెట్టినట్టే. ఒక్కో జీవుడు ఒక్కో నక్షత్రం పెట్టే, ఇక్కడి నుంచి అక్కడ కలిపి, అక్కడి నుంచి అక్కడ కలిపి, ఇక్కడి నుంచి అక్కడ కలిపి మొత్తం బ్రహ్మాండం చేసేసింది ఆవిడ. అనంతకోటి బ్రహ్మాండాలకి ఆవిడ జననై ఒకే ఒక ఎనర్జీ, ఒకే ఒక శక్తితో ఇన్నింటినీ ఆకర్షించి వికర్షించి కాపాడుతోంది. దాన్నే భగవత్ శక్తి అన్నాం మనం. ఆ శక్తినే భగవంతుడు అన్నాం. అయితే ఆ శక్తిని తలుచుకోవడానికి, ఆరాధించడానికి ఒక రూపం కావాలి. కాబట్టి మన ఋషులు తపస్సు చేసి వాళ్ళు తపస్సులో దర్శించి మనకి ప్రసాదించినటువంటి రూపాలే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, శివుడు, గణపతి, అయ్యప్ప స్వామి. ఎన్ని రూపాలైనా వాళ్ళు దర్శించారు. ఇవేమి ఎవరో కల్పించినవి కాదు, ఋషులు తపస్సు చేసుకు దర్శించారు. ఆ దర్శించిన రూపాన్ని వాళ్ళు వర్ణించారు. మన చిత్రకారులు, శిల్పులు మనకు అందించారు అదే రూపంగా. దానికి ఇక్కడ బ్రాహ్మణులు ప్రాణప్రతిష్ఠ చేశారు. మన కోరికలు తీరుతున్నాయి, మన భయాలు పోతున్నాయి, ప్రత్యక్ష నిదర్శనాలు ఉన్నాయి దేవాలయాల్లో. దానికి అనుమానమే ఉంది. అందుకని ఇంతగా భగవత్ శక్తి మన మీద ప్రసారితం అవుతుందంటే అది ఆధ్యాత్మికం. చుక్కల ముగ్గు కలిపడం అర్థమైతే అనంతకోటి బ్రహ్మాండాలు ఎలా కలిసి ఉన్నాయో మనకు అర్థమైపోతుంది వెంటనే. అంచేత అందులో ఆధ్యాత్మిక కోణం ఉంది. పతంగులు గమనించండి, గాలిపటంలో గొప్ప ఆధ్యాత్మిక కోణం ఉంది. జీవితం అంతా అర్థమవుతుంది గాలిపటం అర్థమైతే. ఒక్కో పిల్లాడు గాలిపటాన్ని తయారు చేయడానికి ఎంత శ్రమ పడతాడండి. ఒక మంత్రి గొప్ప మాట చెప్పాడు, నాకు నచ్చాడు ఆయన. గాలిపటాలు తయారు చేయడం ఒకటి చేస్తే ఉపాధి కల్పన కేంద్రం వస్తుంది, ఖచ్చితంగా సగం మందికి ఉద్యోగాలు వస్తాయన్నాడు. రకరకాల గాలిపటాలు తయారు చేయడం ఒక ఉపాధి కల్పన. వాళ్ళు సరదా పడుతున్నారు కదా, తయారు చేయించండి. క్షణికమే ఇలా ఎగరేస్తారు. దారాలు ఇక్కడ పెద్ద ఉండబట్టుకుంటాడు, వదులుతూ ఉంటాడు, మధ్యలో ఏలేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు పక్కవాడిని. వాడి గాలిపటం వీడి గాలిపటం పోటీ. ఇలాగ మొత్తం మైనా అని చెప్పి ఏదో రజనీకాంత్ సినిమాలో పాట పాడినట్టుగా పాడుతూ ఉంటాడు. డాబా ఎక్కి ఇలా వదులుతాడు. చివరిలో ఏమవుతుందండి? ఎప్పుడో అప్పుడు గాలిపటం వదిలేయాలా వద్దా? అది తెగిపోదా? అప్పుడు ఆ పిల్లాన్ని మీరు గమనించండి. ఆ భావాన్ని ఎవరు పట్టుకున్నారో తెలుసా? తెలుగులో మహాకవి, జ్ఞానపీఠం జారిపోయిన మహాకవి, ఆంధ్రుల చరిత్రని పురాణంగా మనకు అందించినటువంటి మహాకవి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు పట్టుకున్నాడు. ఆ భావం ఆంధ్రుల చరిత్రను పురాణంగా అందించి గాలిపటం మీద పద్యం రాస్తాడు. గాలిపటం అర్థం చేసుకోరా, నీ జీవితం అర్థమవుతుందన్నాడు. లీలార్థంబుగ మేలిగాలిపటమోలించేసి అద్దానితో బాలుండు ఆడినదాకా ఆడి గగన ప్రాంతాన తారాడ దారాలెన్నో ముడివైచి పట్టు విషువారన్ వీడి అర్రెత్తి హెలాలిప్సన్ పరువెత్తి గంతులిడు లీలల్ దైవలీలల్ గదా. సరిగ్గా భగవంతుడు మన జీవితాలతో అదే ఆట సాగిస్తున్నాడు. గాలిపటం ఊరుకుంది, ఎక్కడ పడాలో అక్కడ పడింది. మనం అలా అనుకోమండి. నేను పోయే ముందు కాశీలో పోవాలని నా సంకల్పం. వీడు ఖచ్చితంగా కాకినాడ బస్ స్టాండ్లోనే పోతాడు. అసలు ఈ సంకల్పమే తప్పు. నేనెవడు సంకల్పించమన్నాడు? ఎక్కడ
పోవడానికి ముందు పొందవలసిన జ్ఞానం పొందుదామని ఎవడు అనుకోడండి. అసలు ఎక్కడ పోవాలి, ఎప్పుడు పోవాలి నువ్వు డిసైడ్ చేస్తావు నాయన. ఎక్కడ నువ్వు ఇప్పుడు డిసైడ్ కాదు, సైడ్ అయిపోయావు. ఎక్కడ ఆల్రెడీ ద డెసిషన్ ఈజ్ మేడ్. మనం చేయవలసిందల్లా ఒకటే, ఎప్పుడైనా పోవచ్చు, సిద్ధంగా ఉన్నాం. పొందవలసిన జ్ఞానం పొందుదాం. అప్పుడు ఎక్కడ పోతే ఏముందండి? యోగ వాసిష్ఠంలో వశిష్ఠుడిని రాముడు అడుగుతాడు, జ్ఞాని అయిన వాడి మరణం ఎలా ఉంటుంది అంటాడు. జ్ఞాని అయిన వాడి మరణం ఎలా ఉంటుందంటే వశిష్ఠుడు ఏం చెబుతాడో తెలుసా? పండుటాకు ఎక్కడ రాలుతుందో నువ్వేమైనా చెప్పగలవా అన్నాడు. దట్ వాజ్ ది రిప్లై. పండుటాకు ఎక్కడ రాలుతుందో నువ్వేమైనా చెప్పగలవా రామచంద్ర? చెట్టుకి ఆకుందయ్యా, పండిపోయింది, ఎక్కడైనా రాలుతుంది. అది అలా తొడుము ఊడిపోతే పక్కనే పుణ్యక్షేత్రం పక్కన పడవచ్చు, మురుగు కాలువలో పడవచ్చు, ఎవడ నెత్తి మీద పడవచ్చు, కుక్క తోకకు అంటుకోవచ్చు. దాంతో ఆకుకి సంబంధం ఏమిటి అన్నాడు ఆయన. అది పండుటాకు కదా, రాలిపోయింది, దాంట్లో ప్రాణం లేదు. ప్రాణం పోయిన శరీరం ఎక్కడ పడితే మనకేమిటండి? దాని గురించి ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటాడో, చివరికి ఎంత సెంటిమెంట్ వ్యాపించింది అంటే మన వాళ్ళలో పోయేటప్పుడు అన్ని అవయవాలతోనూ శాస్త్రీయంగా దహనం చేయాలి. తగలబెట్టడానికి ఇంత సీన్ ఉందా నాకు అర్థం కాదు. దేవుడు గుళ్ళో కూర్చొని మాట్లాడుతున్నా ఏం మొహమాటం లేకుండా. పోయేలోగా ఎన్ని అవయవాలు దానం ఇచ్చేస్తే అంత మంచిది. అవయవదానం మహాపుణ్యం, అవయవదానం మహాపుణ్యం. మనం పోయినా కూడా మన గుండె, మన ఊపిరితిత్తులు, మన కిడ్నీలు, ఇవన్నీ ఎవరికైనా మూత్రపిండాలు ఎవరికైనా ఉపయోగపడతాయంటే అంత గొప్ప దానం ఇంకేదైనా ఉంటుందమ్మా? నేను చేసి చెప్పడం కాదమ్మా. నా వైరాగ్యం ఎలా ఉంటుంది అంటే అవయవ దానం కార్డు జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు, మొహమాటమే లేదు. చేసి 8 ఏళ్ళు అయింది, 2018లోనే చేశాను. కార్డు జేబులో ఎందుకు పెట్టుకోవడం అంటే మనకు తెలుసా ఎప్పుడు జరుగుతుందో. వెంటనే బయటపడి మొహమాటం ఉండదు అక్కడ. మళ్ళీ పిల్లల అనుమతి అది ఉండదు అక్కడ. తీసే అంతే లెక్క. ఎందుకంటే నిజమేనండి, నేను ఇప్పటికీ మీతో మాట్లాడే సమయానికి 11,231 పద్యాలు రాశానమ్మా. మరి నా గుండెకో శక్తి ఉంటుంది, నా ఊపిరితిత్తులకో శక్తి ఉంటుంది, నాకు మూత్రపిండాలకు ప్రత్యేక శక్తి ఉంటుంది. ఈ శక్తి నా మరణం తర్వాత ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే నాకు ఆనందం కదా. అది నన్ను పుణ్యలోకాలకి పంపిస్తుంది కదా. అన్నింటితోనూ అంత అవసరం లేదండి. అసలు పోయిన తర్వాత జరిగే ప్రక్రియతో ఎందుకు మాట్లాడతారో తెలియదు. గరుడ పురాణం చెబితే తెలుస్తుంది. పోయిన తర్వాత పెద్ద కొడుకు కానీ ఇతరులు కానీ చేసే ప్రక్రియతో పోయిన జీవికి సంబంధం లేదు. ఇది కేవలం బ్యాక్టీరియా వ్యాపించకుండా వీళ్ళు చేసుకునే ప్రక్రియ. ఊళ్ళో బ్యాక్టీరియా వ్యాపించకుండా వీళ్ళు చేసుకునే ప్రక్రియ. 12 రోజుల మేళ, 10 రోజుల మేళ, సంచయనం, పెద్ద కొడుకు, వీరికి 10 రోజులు, వీడికి 3 రోజులు, ఇవన్నీ బ్యాక్టీరియా సంబంధం. ఇవి దానికి అంత ఏదో చెప్పక్కర్లేదు. ఇక్కడ జీవితం అంత గొప్పదేం కాదు. దాని ఒక అద్భుతమైన ముగింపు ఇవ్వాల్సిన అవసరం లేదండి. గాలిపటం లాంటిదే జీవితం. మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు చెబుతున్నాడు, లీలార్థంబుగా మేలి గాలిపటం ఒలింజేసి. బాలుడు గాలిపటం ఎందుకు చేస్తారండి? సరదాగా చేస్తాడు. అనుకో పెద్ద అచీవ్మెంట్ ఏం లేదు ఇక్కడ. గాలిపటం చేసిన వాడు గిన్నీస్ బుక్ వాళ్ళని పిలవడు ఇక్కడ. పైగా గాలిపటాలు తయారు చేస్తే బళ్ళో మాస్టర్లు మార్కులు ఏం వెయ్యరు ఇక్కడ. 2 మార్కులు కలపరం. సరదా, కేవలం సరదా కోసం, కేవలం అనుభూతి కోసం కొన్ని పనులు చేయలేవా? దాంట్లో పెద్ద ఇబ్బంది ఉందా? నీలార్థంబుగా మేలి గాలిపటమోలించేసి దానితో బాలుండి ఆడినదాకా ఆడి దాని వరకు ఆడతాడో. ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చి చీకటి పడింది అనుకో, తల్లిలో తండ్రో చీకటి పడిందిరా వచ్చేరా రేపు ఆడుకోవచ్చంటే చుడతాడు జాగ్రత్తగా. దాన్ని పట్టుకొచ్చి మా గాలిపటం 100 మైళ్ళు తిరిగి వచ్చింది ఆకాశంలో విమానంలాగా. ఎయిర్ ఇండియా విమానం కంటే ఇది నయం, ఆలస్యం లేదు, వెళ్ళొచ్చింది వెంటనే అని వచ్చి దాన్ని ఇంట్లో పెడతాడు. మళ్ళీ మన్నాడు ఆడతాడు. లైఫ్ కూడా, జీవితం కూడా అంతే. ఎందుకు దాన్ని ఎంత తీవ్రంగా తీసుకుంటున్నావు? పోతే ఏమిటైంది, బతికితే ఏమిటైంది? ఇక్కడ బతికినా పోయినా పొందవలసిన జ్ఞానం పొందామా లేదా అని ఆలోచించాలి. ప్రతి క్షణం ఆ జ్ఞానం కోసమే తపన పడాలి. కానీ జీవితాన్ని ముడేసి ఎటువంటిదంటే దారాలు ఎన్నో ముడివేసి ఆయన చెబుతున్నాడు ఇక్కడ. ఈ బాలుడు డాబా ఎక్కి కానీ సముద్ర తీరంలో కానీ ఎక్కడైనా ఆడుతూ ఆడినంత వరకు వాడికి విసుగొచ్చే వరకు ఆడతాడు. ఆడినదాకా నాడి బాలుండాడినదాకా నాడి గగన ప్రాంతాన తారాడ బాగా దూరంగా ఆకాశంలోకి వెళ్ళిపోయిందని తెలిసాక
తెగిపోతుందేమో అని బెంగ వస్తుందండి. చిన్నపిల్లాడు కదా, ఏం చేస్తాడు, ఈ దారం పలచగా ఉంటుంది, ఇంకొంచెం దానికి బలమైన దారం ముడేస్తాడు. ఇది ఇలా చేతితో పట్టుకుని ఈ రీల్ అయిపోయింది అనుకోండి, ఈ ఉండ అయిపోయింది అనుకోండి, ఇంకోటి తెమ్మంటాడు, ఆ రీల్ తెమ్మంటాడు, అది దీనికి కలుపుతాడు, నువ్వు ఇక్కడ ఉండి అంటాడు, దీనికి ముడేసి అక్కడి నుంచి ఆ రీలు మొదలు పెడతాడు. ఇక్కడ అంత దూరం పెడుతుందని వాడు అనుకోలేదు, రీల్ అయిపోయింది అక్కడ, రీల్ అయిపోయింది అక్కడ. పైగా మీరు గమనించండి, ఇక్కడే ఒక భౌతిక శాస్త్ర సూత్రం ఉంది, ఏ ఫండమెంటల్ ఫిజికల్ ఫార్ములా. మనం ఎప్పుడైనా సరే వ్యాప్తి చెందాలంటే మన పరిధిని తగ్గించుకోవాలమ్మా, పెంచుకోకూడదు. ఎంత అంతర్ముఖులమైతే అంతగా ప్రపంచంలో వ్యాప్తి చెందుతాం. యువతరం కాదు, పెద్దవాళ్ళు కూడా మోసపోతున్నది ఎక్కడంటే ప్రచారం కావాలని అడ్డమైన విషయాలు పట్టుకెళ్ళి ఫేస్బుక్లో పెడుతున్నారు. ప్రచారం రాకపోగా దుష్ప్రచారం వస్తుంది వీళ్ళు చేసిన పనులకి. దారపురీలు అర్థమైతే ప్రచారం అర్థమవుతుందండి. దారపురీలుగా ఓ చోట పెట్టండి. ఎంత చోట ఆక్రమించింది అది? 2 అంగుళాలు, అంతే కదా, 2 అంగుళాలు. ఎందుకని? దానికి 3 కొలతలు ఉన్నాయి. పొడుగుంది, వెడల్పు ఉంది, ఎత్తు కూడా ఉంది. 3 ఉన్నాయి కొలతలు. పొడుగుంది 2 అంగుళాలు, వెడల్పు ఉంది 1 అంగుళం, ఎత్తు ఉంది ఇంచుమించుగా అంగుళం. 3 కొలతలు ఉన్నాయి. అందుకని దారపురీలు అలాగే ఉంటుంది. అదే దారపురీలతో మీరు జేబురుమాలు తయారు చేయండి. జేబురుమాలు పరచండి నేల మీద. ఒక అడుగు, సుమారుగా 1 అడుగు పొడుగు, 1 అడుగు వెడల్పు వచ్చిందంటే 2 అంగుళాలు మాత్రమే ఉండే దారపురీలు పరిధి జేబు రుమాలుగా తయారు చేసేసరికి 1 అడుగు అయిందండి. అటు అడుగు ఇటు అడుగు అయిందండి. అదే దారపురీలతో జేబు రుమాలు తయారు చేయకుండా ఆ దారపురీల్ని వనస్థలిపురం నుంచి రోడ్డు మీద ఎలా పరుచుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా మా సైనిక్పురి వెళ్ళిపోతుందమ్మా, అనుమానం లేదు. అది అంటే ఎన్ని మైళ్ళు వ్యాపించిందండి? నువ్వు సన్నబడిన కొద్దీ, అంతర్ముఖుడు అయిన కొద్దీ, నీ బాదరబందీలు తగ్గించుకున్న కొద్దీ నువ్వు వ్యాప్తి చెందుతావు ఖచ్చితంగా. మనిషి ఎదగడం అంటే పొడుగ్గా ఎదగడం, అడ్డంగా ఎదగడం కాదండి. అంతర్ముఖుడై లోపలికి ఎదగాలి ఖచ్చితంగా. అప్పుడు ఆయన చుట్టూ ప్రపంచం అంతా తిరుగుతుందండి, వాడు తిరగమని చెప్పక్కర్లేదు. ఆ అంతర్గత శక్తి ఎవరు? శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే అర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆ అంతర్గత శక్తి భగవంతుడు. ఆయన మీద మనం దృష్టి పెట్టాం, అప్పుడు మన వ్యాప్తి ఎలా ఉంటుంది? ఆయన ఎంత దూరం వ్యాపించాడో మన అంత దూరం తిప్పుతాడు. ఇక్కడ తండ్రి సంతకెడుతుంటే, తల్లి సంతకెడుతుంటే చిన్నపిల్ల నేను తా అంటే నేను వస్తా అని అంది. ఈ తల్లి ఏం చేసి, నువ్వు ఉండలేవు, నడవలేవు, మళ్ళీ మధ్యలో పెంచి పెట్టి ఎత్తుకోమంటావు, నేను తా అంది. అది సరే కానీ తీసుకెళ్ళింది. కానీ ఈ చిన్నపిల్లకి ఏం తెలియకపోయినా ఆ తల్లి కారణంగా సంతంతా తిరిగిందా లేదా? మనం అలా చిన్నపిల్లలుగా మారి భగవంతుడు వేలు పట్టుకుందామమ్మా, ప్రపంచం అంతా ఆయన తిప్పుతాడు. ఆ చిన్న పిల్లలుగా మారాలంటే అహంకారం పోవాలి. మనం ఏదో పెద్దవాళ్ళం, నేనెంత బాగా పాడతా, నా కచేరీ ఎవరు పెట్టించే ఉంటారు 2-3, ఇంక వినలేక మానేశారు. నువ్వు మాట్లాడితే అలాగే కార్యకర్తలు మాట్లాడాలి ఆ విషయాన్ని. నేను ఇంకా బాగా ఏదో చేస్తా, నేను డాక్టరేట్ చేసేంత ఇది ఉంది, నాకు సరైన ఉద్యోగం రాలా. ఉద్యోగం రావడానికి వేరే ఉంటాయి, అవి చెయ్యాలి. నువ్వు డాక్టరేట్ చేయగానే ఉద్యోగం రాదు. ఇక్కడ ప్రతిభ లోపం అనుకోక్కర్లేదు, ప్రతిభ వల్లే అంతా అయిపోతుంది. ఇక్కడ ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత శక్తి ఉన్నా ఒక్కటే మాటమ్మా, భగవత్పాద సన్నిధిలో చెబుతున్నా, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. 3 నామాల్లో ఏదో ఒక నామం జపించందే మనం జీవితంలో విజయం సాధించలేం, అనుమానం లేదు. నేను కష్టపడ్డా, నేను సత్యానికి కట్టుబడ్డా, నువ్వు ఎందుకు కట్టుబడినా భగవంతుడి పాదాలకు కట్టుబడ్డావా లేదా? శరణాగతి చెందాల్సిందే. ఎందుకంటే సత్యానికి, ధర్మానికి, కృషికి, ప్రయత్నానికి ఛార్జింగ్ కావాలి కదా, బ్యాటరీ ఛార్జింగ్ కావాలి. బ్యాటరీ ఛార్జింగే భగవన్నామస్మరణ. నువ్వు 1,00,000 రూపాయలు ఫోన్ కొన్నా, 100 రూపాయలు వైర్ లేకపోతే ఫోన్ పనిచేయదు. ఇక్కడ దాన్ని ఛార్జింగ్లో పెట్టాలి కదా, ఆ వైర్ సరిగ్గా ఉండాలి. సరిగ్గా లేకపోతే ఛార్జ్ అవ్వదు. 1,00,000 రూపాయల ఫోన్ అయితే ఎవడకట్ట. అయితే నీ జీవితం 1,00,000 రూపాయలు విలువ చేసేంత గొప్ప ప్రతిభా కృషి నువ్వు చేసినా, ఈ 100 రూపాయల వైర్లాగా 4-5 అక్షరాల నమశివాయో, 8 అక్షరాల అష్టాక్షరి మంత్రమో, అమ్మవారి మంత్రమో, ఏదో ఒక మంత్రాన్ని మనస్సులో జపించకుండా అది ఛార్జింగ్ అవుతుంది. అందుకని లోకంలో పరిస్థితులు సరివ్వాలంటే భగవంతుడిని ప్రార్థించాలి. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలండి. ఖచ్చితంగా అన్ని పరిస్థితులు మారతాయి. ఏం కోప్పడక్కల్లా, ఏం బీపీలు, టెన్షన్లు ఏమీ వద్దు. కోపం వచ్చినప్పుడల్లా నారాయణ స్మరణ చేయండి. ఆ కోపం ఏదో ఆయన మీద చూపించండి.
నా జీవితం ఎలా ఎందుకు తగలబెట్టామని అడగండి, మొహం మీద అడగండి. నీకెందుకే తగలబెట్టడం అంటావు అనవసరంగా, వెర్రిముఖమా? అది నా ముందు పెట్టిన దీపమే, తగలబెట్టడం కాదు. అది అగ్ని, తగలబడ్డం లేదు, నా ముందు పెట్టిన దీపం, నేను చూసుకుంటాను కదా అని భగవంతుడు అభయం ఇస్తాడమ్మా, అనుమానం లేదు. అందుకే మధురాపంతులు వారు చెబుతున్నారు అక్కడ, జీవితం గాలిపటం అయ్యా. పిల్లాడు ఆడతాడు, వాడు సరదాగా ఆడాడు, ఆడినంత వరకు ఆడాడు, ఆకాశంలోకి వెళ్ళిపోతుంది గాలిపటం అని. దానికి మళ్ళీ దారాలెన్నో ముడి వేసాడు, అయినా మధ్యలో తెగిపోతుంది. ఎందుకంటే అవతల బరువు ఎక్కువైపోయింది సమస్య. గాలిపటానికి అవతల బరువు ఎక్కువైపోయి ఎగిరిన కొద్దీ అవతల బరువు ఎక్కువ అవుతుంది. అవతల బరువు ఎక్కువైపోతే ఈ దారం తెగిపోతుంది. ఇంకా వాడికి విసుకొచ్చింది. పట్టు విసువారన్ వీడి ఒక్కసారి విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టిన వాడు ఏడవడండి, నేను విజయం సాధించా, నా గాలిపటాన్ని చంద్రమండలంలోకి పంపించా అంటాడు వాడు. అని ఏమంటే పట్టు విసువారన్ వీడి అర్రెత్తి హేలాలిప్సన్ పరివెత్తి గంతులిడులీలల్ దైవలీలల్ కదా. ఒక్కసారిగా అయ్యా అంటాడు వాడు డాబా మించి. తల్లి కంగారు పడుతుంది. ఏం లేదమ్మా, నా గాలిపటాన్ని చంద్రమండలానికి పంపించా, నాకు అన్నం పెట్టే, గంట నుంచి అంటున్నావు కదా అని ఆనందంగా వచ్చి అన్నం తింటారండి. గాలిపటం పోయిందని వాడు అనుకోడు. జీవితం అలా అనుకోవాలి. గాలిపటాన్ని విసిగెత్తైనా సరే ఇంకా వాడు ప్రయత్నించి గగన ప్రాంతం, గగనంలో ఎవరుంటారండి? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం గగన సదృశం. గాలిపటం ఎవరి దగ్గరికి వెళ్ళింది? భగవంతుడి దగ్గరికి వెళ్ళింది. మనం అంతే కదా, జీవితం ఆయన దగ్గరికి వెళ్ళాలి కదా. అలా వెళ్ళేలా చేసామండి, ఇంకెందుకు మనం బాధపడ్డాం? అందుకని అమ్మ అన్నం పెట్టి. అలాగే భక్తులు కూడా జీవితం అంతా గడిపి ఏదో అవుతుంది, భగవంతుడు ధ్యానం చేస్తున్నాం, వెళ్ళిపోతే ఆయన దగ్గరికే వెళతాం. ఏం పర్వాలా, అన్నం పెట్టే అంటే అర్థం ఏంటి? యమధర్మరాజా నేను సిద్ధంగా ఉన్నాను, ఇదే ఆలస్యం, తీసుకెళ్ళిపో, మాకేం బెంగలేదు. అవయవదానం సహా అన్ని దానాలు చేసేసాం, మనకేం ఇబ్బంది లేదు. ఇక్కడ మనం బతుకుండగానే ఉపయోగపడుతున్నాం, పోయిన తర్వాత ఉపయోగపడతాం, ఇబ్బంది ఏమిటి దీనికి? అటువంటి జీవితం ఎప్పుడు భగవంతుడి దయ వల్ల హాయిగానే వెళ్ళిపోతుందండి. అలా గాలిపటం అర్థమైతే మనకు అన్నీ అర్థమవుతాయండి ఖచ్చితంగా. ఈ ఆచారాలన్నీ సంక్రాంతి పండుగ సహా అన్నీ సక్రమంగా జరగాలి అంటే నేను నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా, మన భాషని మర్చిపోతే ఇది కుదిరే వ్యవహారం కాదు. తెలుగు భాషను నిలబెట్టుకుంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియం కారణంగా వచ్చిన కర్మ ఏమిటంటే గాలిపటం అనే మాట పోయిందండి. కైట్ ఫెస్టివల్, ఉయ్యాల్లో పిల్లాడిని పడుకోబెడితే చూడలేకపోతున్నాం అన్నమాట. క్రేడిల్ సెర్మనీ, దిక్కుమాలిన మాట అంటారు దీన్ని, క్రేడిల్ సెర్మనీ. ఏమిటి ఆ మాట ఏమిటండి? తొట్లో పడుకోబెట్టే పండుగ, ఉయ్యాల పండుగ అంటారు దాన్ని, ఉయ్యాల పండుగ. అక్కడ అన్నమాచార్య కీర్తన పాడాలి. 4 వేదాల గొలుసుల మరించి బలువైన పనిరాజు పాన్పు గావించి చెలియ డోలికలోన చేర్చి లాలించి లాలి పరమానంద రామ గోవింద, లాలి పరమానంద రామ గోవింద అని పాడాల్సిన వాళ్ళం ఇవాళ క్రేడిల్ సెరమనీలు చేస్తున్నామమ్మా ఇంగ్లీషులో. కనీసం తెలుగులో కింద కూడా రాయడం లేదు ఎక్కడ కూడా. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం అందరం. నా మాటలు వినడం కోసం ఇంతమంది వచ్చారు కాబట్టి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టి అభ్యర్థన చేస్తున్నా, శుభలేఖలన్నీ తెలుగులో వేయండి అమ్మా, ఇంగ్లీషులో వేయకండి. ఇంగ్లీష్ తెలుగు అర్థం కానివాడు రావడం మానేస్తాడు. సన్నాసి మనకి 1000 రూపాయలు భోజనం కలిసి వచ్చింది మనమేనండి. తెలుగు రానివాడు మన ఇంటికి రావక్కల. మా వాళ్ళందరూ దూరంలో ఉన్నారు, విదేశాల్లో, వాళ్ళకి అర్థం కావడం కోసం ఇంగ్లీష్ వేస్తూ ఉండే, చేసుకోమని తెలుగు, లేకపోతే రావక్కర్లేదని చెప్పండి. ఏమిటట? ఒక పెద్ద పారిశ్రామికవేత్త అమ్మ, నేను పేరు చెప్పను, చాలా పరిశ్రమలు పెట్టాడు, చాలా చేశాడు, అన్నీ చేశాడు. మనవరాలు పెళ్ళికి నాకు శుభలేఖ ఇచ్చాడు, అది ఇంగ్లీషులో వేశాడు. నేను పోస్ట్ కార్డు రాశా, వాడి కోసం 2 రూపాయలు కూడా ఖర్చు పెట్టాను, నాకు ఇష్టం లేదు, 10 రూపాయలు పోస్ట్ కార్డు రాశా. నువ్వు ఇంగ్లీషులో శుభలేఖ ఇచ్చావు కాబట్టి నేను రాను పో అని రాశాను నేను చాలా స్పష్టంగా. ఇప్పటికీ అది ఆ పెద్ద మనిషి దగ్గర ఉంది, చాలామంది దగ్గర చెప్పాడు, చెప్పుకో అని చెప్పాను నేను రాను. పెడతాడమ్మా పెద్ద పారిశ్రామికవేత్త, నేను అడిగితే 10 లక్షలు ఇస్తాడు. ఉపన్యాసానికి ఏమి ఇస్తారండి? బారసాలకి పుట్టినరోజులకి పెడితే లక్షలు ఇస్తారమ్మ మాకు. కానీ మమ్మల్ని ఆశీర్వచనాలు అమ్మేసుకోమంటారా? గరికిపాటి నరసింహారావు బ్రతుకుండగా ఆ పని చేయడం. జ్ఞానం కార్యక్రమం ముఖ్యం, ప్రవచనం ముఖ్యం. కొన్ని వేల మంది బాగుండాలి, ఆనందంగా ఉండాలి. ఎవరినో నేను ఆశీర్వదించడం, వారు నాకు 1,00,000 రూపాయలు, ఇది బేరం, ఇది ఆశీర్వచనాలు అమ్ముకోవడం అంటారు. అమ్మవారు ఒక దెబ్బ వేస్తే మళ్ళీ లేవమండి పైకి, యథవా నీకు జ్ఞానం ఇచ్చింది ఇది. కానీ కొన్ని వేల మందికి ఉపయోగపడాలి కదా. ఎందుకంటే నేను ఇంకా వచ్చి ఇక్కడ దైవ దర్శనానికి కూడా వెళ్ళకముందే నా దర్శనం కోసం ఇంతమంది నిలబడ్డారు ఇక్కడ.
నాలుగు మంచి మాటలు చెబుతామనే కదా, అది విలువైన మాటలనే కదా, అందులో మీ జీవితం ఉంటుందనే కదండి నిలబడ్డారు ఇక్కడ. ఏ నమ్మకం ఉంది మీ జీవుడి మీద? మరి ఆ నమ్మకం నేను నిలబెట్టుకోవాలి కదా. నేను బారసాలకి, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి వెళ్ళడం మొదలెట్టాను అనుకోండి, అయిపోతుందమ్మా నా ఖాతాలు అవే సరిపోతాయి. ఇంకా ప్రతి ఆశీర్వచనానికి 50,000 వసూలు చేసుకోవచ్చు హాయిగా, కదలక్కర్లేదు. ఇంకా పైగా చీరలు వస్తాయి, పంచలు వస్తాయి, బోర్డు వస్తాయి, సగం రేటుకి అమ్మేసుకోవచ్చు, అనుమానం లేదు. ఇక్కడ పెళ్లి చీరలు దొరకబడను అని పెడితే అయిపోయాయి. ఈ దరిద్రం కోసమే మనకి జ్ఞానం ఇచ్చింది. భాష నిలబడాలమ్మా. నాకు 2 కళ్ళు, ఒకటి భాష, 2 భగవంతుడు. భాష నిలబడిందే సంప్రదాయాలు నిలబడవు. వేషము సంప్రదాయమును భిన్నములైచను జాతి జాతికిన్, వేషము సంప్రదాయమును భిన్నములైచను జాతి జాతికిన్, దోషము లేదు దాన తమ దుస్థితినేమని చెప్పుదాన, తమ దుస్థితినేమని చెప్పుదాన. మీ భాషయు వేషమైన, మీ భాషయు వేషమైన మరి పండుగ పబ్బములేవి అయిన, మీ భాషయు వేషమైన మరి పండుగ పబ్బములేవి అయిన. ఇంగ్లీషుల దుష్ప్రభావమున కీడ్వడెను, ఇంగ్లీషుల దుష్ప్రభావమున కీడ్వడెను, ఏడ్వవలెన్ స్వతంత్రులై. 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన మాట నిజమే, పీల్చి పిప్పి చేసిన మాట నిజమే, తొక్కి తోలు తీసేసిన మాట నిజమే. కానీ వదిలిపెట్టేసి 75 ఏళ్ళు ఎందుకు కదండి. ఈ జిడ్డు ఎందుకు వదలదు మన ఇంగ్లీష్ అనే జిడ్డు? ఏదో పిల్ల పోయినా పురుటికంపు పోలేదని సామెతమ్మ, నాకు అది గుర్తొస్తుంది. పిల్ల పోయింది, పురుటికంపు తగులుకుంది. ఎక్కడ వాళ్ళు పోయారు, వాళ్ళ భాష పోలేదు ఇక్కడి నుంచి. వేషం సంప్రదాయం ప్రతి జాతికి భిన్నంగా ఉంటాయండి. ఇక్కడ మనం చలి దుస్తులు ఎక్కువ, శాలువాలు లేకపోతే స్వెట్టర్లు లేకుండా మనం ఉండగలం. చలికాలం కొంచెం బాధగా ఉంటుంది, కానీ ఇప్పుడు అప్పుడే మొదలైందిగా, చలి తగ్గుతుంది, మొదలవుతుంది. ఇంకా హీటే మన దేశంలో అనుకుంటాం. కానీ మాకు ఇప్పుడు అవధానంలో చెప్పాను నేను, ఈ కాలాల గురించి మాట్లాడుతూ అబ్బబ్బే మన దేశంలో వర్షకాలం, శీతకాలం ఇన్ని కాలాలు ఉండవండి. 2 కాలాలు, ఒకటి వేసవకాలం, 2 పోయే కాలం, అంతే లెక్క. ఇక 2 ఉండి ఇప్పుడు రేపటి నుంచి చూస్తాం ఇక్కడ ఫిబ్రవరి నుంచి. ఇంకా శివరాత్రి రాకముందే. ఇప్పుడు సంక్రాంతికి సంకల్లో చేతులు ఉన్నారు, తెలుగు సామెత. సంక్రాంతికి సంకల్లో చేతులు, శివరాత్రికి శివశివ, అంతే చెల్లిపోతుంది. ఇంకా ఇంత వేడి దేశంలో జీన్స్ ప్యాంట్లు, చలి దుస్తులు అవసరమా? పట్టేసే ప్యాంట్లు, వాటిని ఏదో అంటారు, ఏదో లెగ్గియా ఏదో, నాకు పేరు రాదు, అపశబ్దం ఉంటే మన్నించండి. ఇలా పట్టేసి అంత అవసరమా? అవి మన దేశానికి తగిన దుస్తులు ఏమిటి? పంచే చీర. కొన్ని కాకపోతే తర్వాత పంచేపుడు డ్రెస్సులు ఇవన్నీ వచ్చేయండి, కొంత అనుకూలంగానే ఉంటాయి. ఇవాళ ఉద్యోగాలు చేసేటప్పుడు కొన్ని పరిస్థితులు అంతే, అంతవరకే. ఇక మితిమీరకూడదండి. అవి అనారోగ్యం చేస్తే ఖచ్చితంగా. పట్టేసిన దుస్తులు మనకు ఉండకూడదు. అసలు గాలి ఆడాలి శుభ్రంగా. ఇక్కడ ఇలా పంచె కట్టుకుని మేము 2 గంటలు మాట్లాడినా మాకు ఇబ్బంది ఏమి ఉండదమ్మా, గాలి ఆడుతూ ఉంటుంది. ఇక్కడ భారతీయ వేషధారణ భారతీయుల కోసం. ఇది మీరు లండన్లో వేస్తే కుదరదు, అమెరికాలో వేస్తే కుదరకపోతే అది వేరే విషయం. అక్కడ ఉన్నప్పుడు వేరుగా ఉంటాం. బీ ఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్. ఇంగ్లీష్ సామెత. రోమ్లో ఉన్నప్పుడు రోమన్ వాళ్ళగే ఉండు, ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలో ఉండు. మనం ఇక్కడికి తెచ్చిపెట్టుకున్నాం. వేషము సంప్రదాయం భిన్నంగా ఉంటాయి ప్రతి జాతికి, దోషము లేదు, దాంట్లో తప్పేం లేదు. కానీ మన దుస్థితి ఏమైపోయిందంటే, మీ భాషయు వేషమైన బరు పండుగ పబ్బములు ఏవియేన. మన భాష, మన వేషం, మన పండుగలు పబ్బాలని ఇంగ్లీష్లో రాసుకోవడం. యు ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్. వాడికి అర్థం కాదు, మనకు అర్థం కాదు ఆ మాట. అదే మన తెలుగులో శుభ్రంగా దైవజ్ఞులచే నిశ్చయించబడినటువంటి సుముహూర్తముగా తమ కుటుంబ పరివార సమేతముగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి వధువులను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థించుచున్నాను. ఎంత అందంగా ఉందండి. అందుకే ఒకటి సరదాకి మదర్పిత చందన తాంబూలాది అంటే కొంచెం తెలుగు ఉపయోగించాడు. అస్తమాను చందనం ఏమంటామని, ఎర్ర చందన తాంబూలాది సత్కారములు అన్నట్ట. సాయంత్రానికి పోలీసులు వచ్చి పట్టుకుపోయారు, ఎర్ర చందనానికి నీకేదో సంబంధం ఉందిరా. ఇది ఎక్కడో కార్టూన్ చూశాను పత్రికల్లో. మీ కరతాళ ధ్వనులు ఆయనకి నావిగో, నాకు అక్కర్లేదు, నాకు కార్టూన్ చూశాను, బాగా రాశాడు రా అనుకున్నాను. శుభలేఖ సరదాగా వెరైటీగా వేద్దామని మదర్పిత ఎర్రచందన తాంబూలాది సత్కారములు అన్నట్టు. ఎర్రచందనం కూడా మామూలు చందనం లాంటిదే అనుకున్నాడు ఆయన. పెద్ద కేసు గొడవ అని తెలియదు. సాయంత్రానికి పోలీసులు వచ్చి ఎర్రచందనం మీద పెద్ద కేసు నడుస్తుంది, మీకు ఏదో సంబంధం ఉందండి అన్నారు. ఇప్పుడు పిల్ల పెళ్ళి ఆగిపోయింది, వీడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. తెలుగులో వేసుకోవచ్చు కదండి, చిన్నపిల్ల బారసాలు తెలుగులో వేయలేమా? అంత అర్థం కాదంటే పక్కన పోనీ ఇంగ్లీషులో వేసుకు. ముందు తెలుగు ఉండాలమ్మా, మన భాష పైన ఉండాలి, పరభాష పక్కన ఉండాలి అత్యవసరమైతే. లేకపోతే ఉండకపోతే ఉండదండి. ఒక సభలో మాట్లాడుతున్నాం, తెలుగులోనే మాట్లాడాలి. ఎవడో ఒకడు ఈ తెలుగు రాని వాడు, తమిళం వాడు, ఫ్రెంచ్ వాడో ఉంటే ఆ పక్కవాడు గుసగుసలాడతాడు, వాడికి చెప్పుకుంటాడు, మనకెందుకు గోల. ఆ ఒక్క ఆయన గురించి అందరూ ఇంగ్లీషులో మాట్లాడతారు. ఇక్కడ
దీనివల్ల కలిసి వచ్చేది ఏమిటి? అంచేతనే ఇక్కడ కవి బాధపడుతున్నారు. చాలా మన సంప్రదాయం నిలబెట్టుకోవాలంటే మన భాష నిలబెట్టుకోవాలి. ముందు భాష, పండుగ, పబ్బాలు ఏవైనా సరే ఇంగ్లీషుల దుష్ప్రభావమున కీడ్వెడే ఎడ్వవలైన స్వతంత్రులు ఇవాళ పుట్టినరోజుకి ఏం చేస్తున్నారో గమనించండి అమ్మా. దీపాలు పెట్టిస్తున్నారా? పెద్దలకి దండం పెట్టిస్తున్నారా? గుళ్ళోకి తీసుకెడుతున్నారా? అసలు పిల్లాడికి ముందు పాలు ఇస్తున్నారా? ఏం లేదండి. కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల అర్ధరాత్రి కేక్ వేయడం, అది కూడా 12ంటికి. ఇప్పుడు రాక్షసుడు అర్ధరాత్రి పుట్టాడండి. అది డేటు మారిందిట. వాడేవాడండి డేటు మార్చడానికి? భారతీయ సంప్రదాయం ప్రకారం తిథులు ఎలా ఉంటాయో తెలుసా? మనకి తిథి అంటే లెక్క సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు లెక్కమ్మ. తిథి మారింది అంటే సూర్యోదయం అవ్వాలి, సూర్యాస్తమయమైనా అవ్వాలి. సృష్టిలో ఏ పరిణామం లేకుండా అర్ధరాత్రి 12ంటికి పడుకున్నవాడు పక్కకు కూడా కదలడు, వాడు దుప్పటి కూడా కదలదు. అప్పుడు నువ్వు జనవరి 1 అంటే మేము ఆ పండుగ చేసుకోవాలి. ఇక్కడ అంత బుద్ధి లేని వాళ్ళం కింద కనపడుతున్నాం మేము. ఇక్కడ అర్ధరాత్రి ఎలా మారుతుందండి? ఏదైనా ఋతువు మారలేదు, ఏం మారలేదు, తేదీ మారిపోయింది, క్యాలెండర్ మారింది, ఇంకేం మారలేదు. ఇక్కడ ఏది మారింది? శిశు ఋతువు మారిందా? తిథులు మారాయా? ఏం మారాయి? అదే మన ఉగాది అంటే ఖచ్చితంగా ఒక ఆవృత్తం పూర్తయి, సంవత్సరం పూర్తయి, అమావాస్య వచ్చిన తర్వాతే మర్నాడు సంవత్సరాది వస్తుంది. ఒక స్పష్టమైన మార్పు ఉంది. పగలు మారింది, రాత్రి అయింది, రాత్రి మారింది, పగలైంది, ఋతువు మారింది, సంవత్సరం మారింది, నెల మారింది, పక్షం మారింది, తిథి మారింది, అన్నీ మారాయి అని చెప్పడం కోసమే మార్పు. ఏ మార్పు లేకుండా అర్ధరాత్రి మార్పు ఎలా వస్తుందండి? వాడెవడో పెట్టవేడి మనం పెట్టుకోవడం బుద్ధి ఉందా లేదా? గవర్నమెంట్ చివరికి పార్లమెంట్లో ఏదైనా చట్టం చేసినా సరే 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి ప్రారంభం అవుతుందండి. ఈ 1 నిమిషం ఎవరు లెక్కెట్టుకోవాలి? ఇదంతా ఇంగ్లీష్ వాడి సంప్రదాయం. అందుకని తిట్టిపోస్తున్నాడు ఇక్కడ సాగర ఘోష కావ్యంలో కవి. సరదా కథలు చాలా ఆవేదన ఇదంతా. మన సంప్రదాయాలన్నీ ఏమైపోయాయి? కేకులు గోసి ఆంగ్లమున కేకలు వేయగనేల తీజనవు పాకము గోసి ముక్కలను పంచగలేరకో, తీజనవు పాకము గోసి ముక్కలను పంచగలేరకో. ఈ చిన్నపిల్ల బాగా నవ్వుతోంది, నాకు నచ్చావు. నీ పుట్టినరోజు చేస్తే మైసూరు పాక్ కొయ్యమని చెప్పు, కేక్ వేయడానికి వీలు. నవ్వు వెళ్ళిపోతే కుదరదు. మళ్ళీ నేను విచారణ చేస్తాను, ఏం చేసేవరే? పుట్టినరోజు వచ్చిందంటే మైసూరు పాకు కొయ్యమని, దీపం పెట్టు, దీపం ఆర్పమంటే నేను ఆర్పమని చెప్పి, నేను ఆర్పనని చెప్పి, దీపాలు ఆర్పే లక్షణం, కొంపలు ఆర్పే లక్షణం నాకు లేదని చెప్పి, ఆ కేకు మీద మళ్ళీ 16 ఏళ్ళు వచ్చేటి సన్నాసికి 16 కొవ్వొత్తులు పెట్టి ఉఫూ. ఎంత పరాక్రమం, ఎంత పరాక్రమం! దీపాలు ఆర్పడంలోన నీ పరాక్రమం. మన భాష, మన సంస్కృతి ఎంత గొప్పదండి. ఎవరన్నా మనకి ఉద్యోగం ఇస్తే దీపం పెట్టాడు ఇంట్లో అంటారు. ఉద్యోగం ఇచ్చాడు అనరు, దీపం పెట్టాడు ఇంట్లో అంటారు. కాపురంలో ఏదైనా గొడవలు వచ్చాయని ఇక్కడ అటు మేనమామో ఇటు మేనమామో ఎవరో వచ్చి సర్ది చెబితే ఆయన దీపం పెట్టాడండి ఇంట్లో. పిల్లాడు దెబ్బలాడుకుంటూ ఉంటే పెద్ద మనిషి వచ్చి దీపం పెట్టాడు. దీపం పెట్టాడంటే కాపురం నిలబెట్టాడు. దీపం పెట్టాడంటే ఉద్యోగం ఇచ్చాడు. ఆ దీపం పెట్టించాలి పిల్లల చేత. దీపాలు అర్పిస్తున్నాం ఎక్కడదండి ఇది? ఎక్కడిది దీపం? పైగా పిల్లలున్న గదిలో దీపం ఆర్పకూడదని ప్రాచీన శాస్త్రం. పెద్దవాళ్ళు కాదు, పిల్లలున్న గదిలో దీపం ఆర్పకూడదు. బెడ్ లైట్ అనేది ఎందుకు వచ్చింది? దీపం ఉండాలి. ఎందుకంటే అర్ధరాత్రి ఎప్పుడో లేస్తాడు, భయపడి చచ్చిపోతాడు అక్కడ. కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేల తీజనవు పాకము గోసి ముక్కలను పంచగలేరకో, దీపమార్పుని శోకములేల జన్మదిన శోభన వేళల, దీపమార్పుని శోకములేల జన్మదిన శోభన వేళల, జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే, జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే, జీవిత సారమటం చెరుంగరే. మొత్తం ఆధ్యాత్మికత గురించి, జీవిత సారం గురించి మన వైదిక ధర్మం ఏం చెప్పింది? నువ్వు ఒక జ్ఞానదీపంలా వెలగాలి, చీకటిని పారద్రోళాలి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. తమసోమా జ్యోతిర్గమయ అని మన ధర్మం చెబుతూ ఉంటే మనం ఉన్న దీపాలు ఆర్పేసి చీకటి పుట్టిస్తున్నామంటే ఏ సంప్రదాయం ఇది? కేకులకు వస్తారేమిటండి? తీజనవు పాకం ఒకవేళ కొయ్యాలి అని వీడికి ఏదైనా శుభ్రంగా మైసూరు పాకం అచ్చు తయారు చేయండి, కంచమంతా ఉండేలాగా కొయ్యండి, తెలుస్తుంది. అది తీపే కదా. పైగా ఈ అధవ కేకు తింటే వాడి నోరు పాడైపోతుంది, కడుపు కూడా పాడైపోతుంది. ఎందుకంటే పుట్టినరోజులకి, ముఖ్యంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవానికి అమ్మే కేకులన్నీ ఇక్ష్వాకుల కాలంలో తయారు చేసినవి, ఇప్పటివి కావాలి. మన వెర్రిమొహాలు, ఎంత వెర్రిమొహాలు, దాని మీద ఐ లవ్ యూ ఉంటే చాలు కొనేస్తాడు. ఐ లవ్ యూ అని కనపడగానే కొనేస్తా. అది ఎప్పటిది? ఎప్పుడో, అది 100 ఏళ్ల క్రితం. అంతే.
వాడు షాపులో దాచి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడప్పుడు మైక్రోవేవ్లో పెట్టి 2 తద్దినాలు పెడతాడు. ఫ్రిడ్జ్లో 1 తద్దినం, మైక్రోవేవ్ 2వ తద్దినం, అధిక మాసం తద్దినం అంటారు. ఇప్పుడు వచ్చే సంవత్సరంలో జ్యేష్ఠ మాసం అధికం వస్తుంది. జ్యేష్ఠ మాసంలో తండ్రి పోయాడంటే వీడు పోతాడు, ఈ జ్యేష్ఠుడు కూడా 2 తద్దినాలు పెట్టాలి. 2 తద్దినాలు పెట్టాలి, వీడి పని అయిపోతుంది. కరువులో అధిక మాసం అంటారు, అందుకని అసలే డబ్బులు లేక ఎడుతుంటే అధిక మాసం వచ్చింది. తండ్రికి 2 తద్దినాలు పెట్టాలి. ఇప్పుడు ఖర్చు ఇది అధిక మాసం తద్దినం అంటారండి. ఇదేమిటి అందులో పెట్టడం ఇందులో పెట్టడం దేనికి? ఇవన్నీ ఈ యంత్రాలు పెట్టుకోబట్టే ప్రకృతి పాడైపోయింది. ఒక మైసూరు పాకు కోయించండి, మినపరొట్టు చేసి కోయించండి, మా రొట్టె పడంగా నోట్లో పెట్టచ్చు, మళ్ళీ లేవడం గొడవలేదు. ఇంకా బెల్లం ముక్క పెట్టచ్చు, తేనె పెట్టచ్చు, మైసూరు పాకం పెట్టచ్చు, ఎంతమందికైనా పెట్టచ్చు. ఆరోగ్యానికి హాని చెయ్యదు ఎట్టి పరిస్థితుల్లో. ఎంత బాగుంటుంది అది. అలాగే దీపం మీ పిల్లలకి 17 ఏళ్ళు వయస్సు వస్తే దేవుడి దగ్గర 17 చిన్న దీపాలు పెట్టింది. దీపం వాళ్ళని పెట్టడం లేదా? పోటీ పడి 1 కోటి దీపాలు పెడుతున్నాం కదా, 17 దీపాలు పెట్టలేరా? ఎవ్వరూ 100 దీపాలు మించి పెట్టవలసిన అవసరం ఉండదు. అంతకాలం బతికేవాడవాడు ఇక్కడ. 80కి అవుట్ కదా, 80 వరకు ఉంటేనే పూర్ణాయుర్దాయం. అందుకని ఇబ్బంది లేదని పెట్టచ్చు, 80 దీపాలు కూడా పెట్టచ్చు. ఒక ముసలి తల్లి ఇంట్లో ఉంటే ఆవిడకి 82 ఏళ్ళు ఉంటే ఆవిడకు ఓపుకున్నా లేకపోయినా కూతురో కోళ్ళో అక్కడ ఉండి ఆవిడ పేరు మీద 82 దీపాలు పెడితే ఆ స్త్రీమూర్తి ఎంత ఆనందిస్తుందండి, ఎంత ఆనందిస్తుందండి. పెద్దవాళ్ళ ఆశీర్వచనం పొందడం అంటే అది కదా. నా పేరు మీద మా కోడలు పెట్టింది, మా అమ్మాయి పెట్టింది, మా అల్లుడు పెట్టాడు, ఎంత పుణ్యాత్మురాలండి నేను. అమ్మ నువ్వు నీ బిడ్డలు సుఖంగా ఉండడని ఆ అత్తగారు పెద్ద ఆవిడ ఆశీర్వదించదా? మనకు కావలసింది అదే కదా. మా అమ్మగారు మీరు పెట్టలేరు మేము పెడతాం అని పెట్టామనుకోండి, ఎంత ఆనందం అది. అలా దీపాలు పెట్టించాలి. ఎందుకని జీవిత సారం ఎప్పుడు జ్ఞానదీపంలా ప్రకాశించి దీపం అందరి జీవితాల్లో ఉండే చీకటిని పోగొట్టాలి తప్పితే ఇంకాస్త చీకటి పెట్టేలా చేయకూడదు కదండి మనం. అది చేయగలగాలి ఖచ్చితంగా.